హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. అన్సీన్ వీడియోస్ గురించి తనుజ రీతి ఇద్దరు మాట్లాడుకుంటారు. మనం నిన్న చేసిన తప్పుకు ఈరోజు సాంగ్ వేయరు, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని బిగ్ బాస్ అన్నందుకు సాంగ్ అస్సలు వేయడేమో ఏముంటుందేమో అని రీతి చెప్తారు. తర్వాత నిన్న మనం అది చేసినందుకు అట్లా సాంగ్ వేయాలనుకున్న పండుగ మీ ఇష్టం ఉన్నట్టు ఏం చేయాలనుకున్నా ఘోరంగా పనిష్మెంట్ ఇస్తాడేమో అనుకున్నా అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే తర్వాత ఆడ సుమన్ అన్నట్లు పోతుంటే ఏ సుమ్ము ఇటురా అని తనుజ పిలుస్తుంది. అయితే బిగ్ బాస్కి సారీ చెప్పి అంటే వై అమ్మా అని అంటాడు. అయితే నిన్న మనం తప్పు జరగలేదా అని అనుకుంటే సరే సారీ అని నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నామ్మా, నేను నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నా అని అంటే నేను చెప్పినట్టు చెప్పంటే సరే చెప్తా అంటే హాయ్ బిగ్ బాస్, సారీ బిగ్ బాస్, తెలుసో తెలియకుండా తప్పు చేశాం బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ క్షమించండి బిగ్ బాస్ అని అంటే ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయం బిగ్ బాస్, జాగ్రత్త చూసుకున్నాం అంటే నేను చెప్పినట్టు చెప్పు సుమ్ము అని చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అయిన తర్వాత చెప్తుంటారు, ఇంకా నవ్వుతుంటారు. తర్వాత కళ్యాణ్ రూమ్ అంటే క్లీన్ చేస్తుంటే దివ్య వీళ్ళు మాట్లాడుకుంటారు. మీరిద్దరు టీం అవ్వడానికి రీజన్ ఇదేంటి చెప్పు, భరణి గారిని అడిగినరా, భరణి గారు హెల్ప్ చేస్తారని తనుజ నీ ప్లేస్కి వచ్చిందా, అదే ఇదే అని మాట్లాడుతుంటారు. తనుజ గురించి మాట్లాడుతుంటారు. అయినాక తనుజ హెల్ప్ చేస్తారే అది వేస్తారని అస్సలు కాదు, ఓకే మిమ్మల్ని తీసుకుందామని అనుకున్న తర్వాత అది తీసుకోలేదు, అది అంటే ఆమెకు వద్దనుకున్నది. తర్వాత ఓకే మీరిద్దరు టీమ్ అప్ అయ్యారని ఇంకా తనుజ కూడా ఏమనలేదు, కామోష్ అయిపోయింది అని చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది నిజంగా చెప్తుంటారు, అదే హైలైట్. తర్వాత ఇంకా తనుజ మాట్లాడుతుంటుంది. తనుజ మాట్లాడిన తర్వాత మీరిద్దరు వద్దాను ఏమనలేరు కాబట్టి ఇంకా ఆమె కూడా ఏమనలేదు అని చెప్తుంటారు. తర్వాత తనుజ గురించి మాట్లాడిన తర్వాత చికెన్ గురించి మాట్లాడితే చికెన్ రోజు 5 ఉల్లిగడ్డలు అంటే ఆనియన్స్, రోజు 5 ఆనియన్స్ అంటే మనము రాత్రి నిన్న కూరకు వేసాము 4 వేసాము, ఇప్పుడు మిగిలింది 5 కదా అంటే ఇప్పుడు మీరు 6 వేసుకుంటే మళ్ళీ అంతమందికి చికెన్కి ఎక్కువ అంతమంది ఉన్నారు, కొంచెం చికెన్ ఇచ్చారు కాబట్టి అందరు కావాలి కాబట్టి డిమాండ్ కరెక్ట్ అయిపోయింది. అయితే నాకు తొక్కల పన్నీరు అవసరం లేదు, ఏం అవసరం లేదు, అది ఇది అని మాట్లాడతారు. వెనక భరణి గారు వీళ్ళందరూ ఎందుకు ఇంత రాక్షసతనని చెప్పిస్తావు, అట్లా చూపిస్తావు ఇట్లా చూపిస్తావు అని అంటుంటాడు. వెనక తనుజ కళ్యాణ్ మళ్ళీ ఇద్దరు వచ్చినాక ఇద్దరు మాట్లాడుకుంటారు. మన గేమ్ మనం ఆడదాం, ఎందుకు అట్లా చేస్తుంటావు అది ఇది అని మాట్లాడుతుంటుంది. తర్వాత దివ్య గురించి శ్రీజ మాట్లాడతారు. సపోర్ట్ కావాలి, బయట నుంచి గేమ్ ఎట్లా ఆడాలో తెలిసిన అమ్మాయి బయట చూసి వచ్చి గేమ్ ఆడి ఇప్పుడు ఎవరితో ఉండాలో అది ఆడుతుంది కదా, ఆ అమ్మాయి అట్లా ఆడుకుంటూ మంది మీద ఎందుకు మాట్లాడుతుంది అని అంటారు. తర్వాత తనుజ వాళ్ళ బాధ మనకు అవసరం లేదు, సపోర్ట్ చేయాలంటే మన గేమ్ మనం ఎలా ఆడాలి, ఇక్కడ వచ్చి ఎవరో మనకు సపోర్ట్ చేస్తారు, ఎవరో మనకు సపోర్ట్ చేయాలని అయితే మనం రాలేదు కదా, మన గేమ్ మనం ఆడుకోవడానికి వచ్చినాం, బస్ మనం ఇచ్చే బెస్ట్ మనం ఇద్దాం, ఎవరు మన కోసం త్యాగాలు చేయరు, మనం ఎవరి కోసం త్యాగాలు చేయలేము కదా అని తనుజ మాట్లాడుతుంటుంది. అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత ఇమాన్యుయల్ దివ్య మాట్లాడతారు. నిన్న ఇద్దరు కరెక్ట్, అది ముగ్గురు తప్పు చేస్తే ఎవరిది ఫాల్స్ దివ్య, ఎవరిది ఫాల్స్, వాళ్ళు మమ్మల్ని అంటారు కరెక్ట్, అదే ఫాల్స్ కరెక్ట్ అయితే ఓకే కరెక్ట్ అంటారు, ఇప్పుడేమో ఇదేమో తప్పు అని అంటారు, ఎంతవరకు కరెక్ట్ దివ్య అని వీళ్ళు మాట్లాడుకుంటారు. అది హైలైట్ అనిపించింది. భరణి దివ్య చికెన్ కర్రీ గురించి మాట్లాడతారు. అరే ఇప్పుడు 6 వేసుకుంటే మళ్ళీ ఏం మిగులుతాయి, రోజుకి 5 అనుకున్నప్పుడు 6 వేసుకుంటే ఏం మిగులుతాయి, అవసరం లేదు, నా కుక్కల పన్నీరు అవసరం లేదని అంటారు. మీరే చేసుకొని నేను ఉట్టి పన్నీరు తింటా అంటూ తనుజ ప్రశాంతంగా తనుజ అటు ఇటు తిరుగుతుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు అని మాట్లాడుతుంటే ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో ప్రశాంతంగా లేదు అని అంటుంటుంది తనుజ, ప్రశాంతత లేదు ఇంట్లో అని అంటుంటే అదేదో ఫుల్ ఫన్ అనిపిస్తుంది. నాకు అది చాలా నవ్వు వస్తుంది. తర్వాత ప్రశాంతత లేదని అంటారు, ఓకే నవ్వు వస్తుంది, నాకు నిజం ఫన్ అనిపించింది. తర్వాత తనుజ నాకు సీతకు ఒక చిలక 7 కూర్చుని అది అదే కళ్యాణ్ పొడ మీద వస్తే నువ్వు అటువైపు కూర్చో అని అంటారు. కళ్యాణ్ తప్పే అనిపోయాడు. ఒక్కొక్కసారి తనుజ కూడా కళ్యాణ్ గురించి ఒక మంచిగా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు బాగానే సెట్ అవుతుందేమో నాకు అనిపించింది. తర్వాత వీళ్ళు కొంచెం తనుజ కూడా కొంచెం తప్పు, ఓకే నీకు నచ్చినట్టు ఉండాలి కదా, ఎందుకు ఓకే వెనక జరుగుతుంది మళ్ళీ ఓకే ఎందుకు కళ్యాణ్ నువ్వు అట్లా చేసావు అని కళ్యాణ్ నేను అరుస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి.
తర్వాత ఇంకా లేదంటే దివ్య ఇంకా కళ్యాణ్ వచ్చి ఇద్దా ఇడగూచో అంటారు. ఈ కళ్యాణ్ ఎప్పుడు ఆమెకు సొల్లు కాల్చుకుంటే ఆమె ఓన్కి సొల్లు కాల్చుకుంటుంటుంది. దివ్య భరణి బెస్ట్ ఫ్రెండ్స్, అంతేగాని అందరితో కూర్చొని ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. నాకు కనెక్ట్ అయిపోయింది, మీరు కనెక్ట్ అయిపోయినా అంటే ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? దివ్య అంటే మరీ ఓవర్ చేసావు, ఎవరన్నారో నాకు తెలుసు, నువ్వేమో చెప్పు, నాకేమో అన్నీ తెలుసు, నువ్వెంత నటిస్తుంటావు అని దివ్య మాట్లాడుతుంటుంది. ఏమన్నాడు ఆయన? చాలా అంటుంది. ఇవన్నీ కూర్చొని ఓ పేరు ప్లాన్స్ రా నువ్వు తల్లి అంటే ఫన్ చేస్తుంటారు. లక్ష్మీదేవత అని తన ముందుకు తిరిగిపోతారు, ఫన్ చేస్తుంటారు. సుమన్ శెట్టి గురించి గేమ్స్ సూపర్ గేమ్ ఆడుతుంటారు. రద్దు చేసిన కూడా గోల్ 4th స్థానంలో ఉంటారు. ఇంకా తర్వాత ఏం తెలియకుండా 4th ప్లాన్ నుంచి 2nd ప్లాన్కి వచ్చారు. 10th క్లాస్ ఎగ్జామ్ కానీ 12th ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు అని అంటారు. ఇప్పుడు ఫ్లోరా గారి గురించి ఎవరెవరు దొంగతనాలు చేస్తారో ఆ దొంగతనాలు నేను దొంగతనం వాటర్ తాగడం ఇట్లా గేమ్స్ ఆడుతుంటారు. నేను ఇద్దరు లవర్స్ని ఎప్పుడు విడిపోవాలని అట్లా ఎప్పుడు అనలేదని అంటాడు. తర్వాత విడిపోవాలని ఎప్పుడు కోరుకోలేని అంటారు. అయితే అది శ్రీజ అంటే నేను కోరుకున్నా అంటది. దేవుడు అంటే నేను కూడా కోరుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి సెట్ కాదని కరెక్ట్ అనిపోయినప్పుడు నేనైతే కోరుకున్నా, అందుకోసం నేను కోరుకున్నా అని చెప్తుంది. తర్వాత భార్యని సరే ఏమైనా అంటే నేను ఎప్పుడు మద్యం తాగలేనని అంటారు. అందరు ఎవరు నమ్మరు. అంటే తనుజ ఓడకాను ఏదో తాగుతా అంటారు. వైన్ తాగినా, నేను వైన్ అయితే తాగినా తాగలేను నేను చెప్పాను. అమ్మో దేవుడా, వీళ్ళు మందు తాగడం వల్ల అంత నీట్గా ఉంటారు ఫేస్లో అనిపించింది. నాకే తెలియదు వీళ్ళు బిడ్డలు అందరు దొంగ మొక్కలు. అయినాక భరణి అంటే నేను 5 years బ్యాక్ జీవితానికి మొత్తం సరిపోయేంత మందు అయినా ఎప్పుడైతే తాగడం బంద్ చేసినా అని అంటుంది. అంటే అందరూ ఆయన తాగుతారని నాకు అర్థమైంది. ఓకే. తర్వాత కళ్యాణ్ అంటే నేను ఇప్పటివరకు గోవాని వెళ్ళలేదు అని అంటారు. అదైతే ఫుల్ ఫన్ అయితే సార్లు ఎక్కువ అన్నట్టు కళ్యాణ్ నీ ప్రాబ్లం ఏంటరా, నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం, నీకు ఆ గేమ్ ఆనికి రాదు ఏం రాదా అని మాట్లాడుతుంటుంది. తర్వాత తనుజ నేను ఇంతవరకు ఎప్పుడు ప్రపోజ్ చేయాలని అంటే అంత సీన్ లేదు. ఏమైనా ఉంటారు రోజు బిగ్ బాస్కి ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటే ప్రపోజ్ చేయాలని మాట్లాడుతావు అని అంటే రీతి ఏమంటుంది, నేను ఒకసారి బ్రేకప్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ వెనక తిరిగి మళ్ళీ వేరే రిలేషన్లకు అయితే పోలేదని చెప్తుంటుంది. అదైతే హైలైట్. ఓకే, వాళ్ళు కూడా చెప్తారు అవును నేను కూడా వెళ్ళి అట్లా అంటుంది. శ్రీజ ఏమంటుంది, నేను ఇంతవరకు ఓకే నా ఫ్రెండ్ని ఇష్టపడి ఇప్పుడు నా ఫ్రెండ్ ఇష్టమని బాగుండు అట్లా అని నేను ఎప్పుడు అనుకోలే. అన్న వేలని చూశాను అట్లా అంటారు. డిమాండ్ అంటే నేను ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ లవ్ అంటే ఫస్ట్ టైం లవ్ అట్లా ఏమంటారు ఫస్ట్ ఇట్లా లవ్ చేయడం అట్లాంటివి అయితే నేను ఎప్పుడు చేయలేదు అని మాట్లాడుతుంది. అది హైలైట్ అనిపించింది, నిజంగా హైలైట్ అనిపించింది. తర్వాత వాళ్ళు ఉన్నారు కదా అట్లా కామెడీ అనిపించింది నాకు, అదైతే ఫన్ అనిపించింది. తర్వాత డిమాండ్ అయినాక ఫస్ట్ వీళ్ళు చెప్తారు. తర్వాత సంజన నేను ఇంతవరకు ఎప్పుడు దొంగతనం అంటే అందరూ ఎవరో దొంగతనం చేశారు అందరు నవ్వుతారు. తర్వాత కళ్యాణం అంటాడు, అమ్మ నువ్వు బనానా దొంగతనం చేసావు కదా తాగుదంటే నేను అది దొంగతనం కదంటే లేదు దొంగతనం చేసావు కదా అని మాట్లాడుతారు. అది హైలైట్ అనిపించింది. అందరు కూర్చొని ఎవరెవరు ఏం చేశారు ఏదేది మాట్లాడుతుంటారో అది హైలైట్ అనిపించింది. తర్వాత గేమ్ మొత్తం ఆడిపోయాక శ్రీజ కళ్యాణ్ లోపల కూర్చొని అరే ఆ అమ్మాయికి ఏందిరా బయట నుంచి గేమ్ చూసి వచ్చి ఇలా ఏం ఆడాలో ఎలా ఆడాలో అన్నీ తెలుసుకుని ఏందిరా ఇలా చేసిన అమ్మాయి అని శ్రీజ మాట్లాడుతుంటుంది. అది హైలైట్ నిజంగా శ్రీజ చాలా మంచి అమ్మాయి అంటూ జెన్యున్ అనిపిస్తుంది. ఇది వచ్చినా కొంచెం నెగిటివ్ అయిపోయింది కానీ శ్రీజ మాత్రం ఏమున్నా ఫేస్లో ఆలోచించకుండా చాలా బాగా గేమ్ ఆడుతుంది. నిజంగా నాకైతే హైలైట్ అనిపిస్తుంది శ్రీజ మాత్రం. నిజంగా మీరు ఏమని అనుకోండి కానీ శ్రీజ మాత్రం సూపర్ గేమ్ ఆడుతుంది, సూపర్ అనిపిస్తుంది. తర్వాత రీతు సంజన వీళ్ళు కూడా గేమ్ హైలైట్ అవుతుంది. అయితే వాళ్ళు సంజన గారు రీతు ఇప్పుడు ఫ్లోరా గారు కూడా ఇట్లా ఆడిన వాళ్ళు ఫ్లోరా గారు ఇట్లా అంటే అయిపోతావు అది అని మాట్లాడుతుంటారు. తర్వాత ఇంకా అడగొస్తుంటారు కొద్దిసేపటికి ఇంకోసేపు లోపల అడగొస్తుంటే ఈమె తనుజ పోయి ఏంటి నాన్న ఇలా ఉన్నావు ఏంటి దాన్ని కళ్యాణ్ మళ్ళీ కళ్యాణ్ ఏందో తనుజ కూడా నచ్చినప్పుడు కామెంట్స్ ఉండాలి పోయి మళ్ళీ వాంతోనే ఇప్పుడు తాను కళ్యాణ్కి ఒక హోప్స్ తీయడం అనేది నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత ఇంకా తనుజ వీళ్ళు మాట్లాడుతుంటారు గిస్సు అని మాట్లాడతారు, అది అస్సలు నాకు నచ్చలేదు. తర్వాత తనుజ భరణికి ఇద్దరికి బాండింగ్ దూరం అయిపోతాయి. ఏమైనా చెప్తారు ఇప్పుడు కాదన్నా నువ్వే చెప్పండి ఇంకో నీకు తనుజకు భరణికి ఏం బాండింగ్ ఉంటే నాన్న కూతురు, ఇప్పుడు దివ్యకు భరణికి ఏముంది అన్నలాగా బాగానే ఉంటాయి. మీకు ఇదే నువ్వే ఆమెకు చెప్పు, ఆమెకు చెప్తే అర్థమైపోతుంది. ఎందుకు మీరే సతమతం అయిపోతున్నారు, ఎందుకు మీరే చాలా గొడవలు తెచ్చుకుంటున్నారు, ఎందుకు మీరే ఇంత వివరం చేస్తున్నారు అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా అదే కదా ఇప్పుడు కామన్గా
మీరే గొడవలు పడుకుంటే మీరు అన్నీ చేసుకుంటుంటే ఎవరికి పడుతుంది, ఎవరికి అది పిచ్చితనం అని అనుకుంటారు. నిజంగా నాకైతే అది హైలైట్ అనిపించింది. మీకేమనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా తనుజ ఎక్కువ ఆలోచిస్తుందేమో, తనుజ చాలా ఘోరంగా ఆలోచిస్తుందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తనుజ ఒక బంధాలనవన్నీ నేను ఎవరి మీద అంత పెట్టుకోలేని వాళ్ళిద్దరికి దూరం చేసిండు. నాగార్జున సార్ వచ్చి ఈసారి ఒకటి చేయలే, నాన్న బంధం దూరం చేయలే, కళ్యాణ్ బంధం దూరం చేయలే, ఇమానుయల్ వీళ్ళందరూ దూరం చేసి ఆమె గేమ్ ఆమె ఆడితే హైలైట్ ఆడుతుంది. ఓటింగ్ స్టిల్ టాప్ ఆడుతుంది. ఏం ఆడకుండా పోయి గేమ్ కాబట్టి గేమ్స్ అంత తక్కువ అయితే ఇస్తలేదు తనుజ. ఆ గేమ్ ఆడకుండా పోయి గేమ్స్ అలా చేయడం అయితే కరెక్ట్ అనిపోయింది. అందుకే చెప్తున్నా తనుజ కళ్యాణ్కి దూరం అయ్యి ఇప్పుడు ఎవరో ఒక మంచి హ్యాండ్సమ్ పైన పంపిండు. తనుజ వీళ్ళిద్దరు మంచిగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరి వీడియోస్ కోసం వెయిట్ చేస్తారా అనుకుంటున్నాను. బాయ్.